ఎగ్జామినేషన్ ప్రాసెస్లో 3 స్టేజెస్ ఉంటాయని మనకు తెలుసు. ప్రిలిమినరీ స్టేజ్, మెయిన్ స్టేజ్ మరియు పర్సనాలిటీ టెస్ట్. ఒక్కొక్క స్టేజ్లో కొన్ని కీలక సూత్రాలు మనం పాటించాలి. ఈ 3 స్టేజెస్ పాస్ అవుతేనే మనకు ర్యాంక్ వస్తుంది కదా. ఈ ఒక్కొక్క స్టేజ్లో మనం ఏం నేర్చుకోవాలి? ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్స్ ఉంటే ఎంత గొప్ప ర్యాంకర్కైనా 30-40 క్వశ్చన్స్ కంటే ఎక్కువ సమాధానాలు డైరెక్ట్గా తెలియవు. ప్రిలిమ్స్లో మనం నేర్చుకోవాల్సిన మేజర్ టెక్నిక్ ఎలిమినేషన్ ప్రాసెస్. దేన్ని ఎలా ఎలిమినేట్ చేయాలనేది ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్. మెయిన్ స్టేజ్కి వెళ్ళేసరికి డిస్క్రిప్టివ్ రైటింగ్లో కొన్ని వర్డ్స్ కానీ, అంటే ప్రతి సబ్జెక్ట్కి టెర్మినాలజీ, దానికి సంబంధించి ఎలా ఇంట్రడక్షన్స్ రాయాలి, ఎలా కంక్లూజన్ రాయాలి, ఆ స్ట్రక్చర్స్ ఎలా ఉండాలి, ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక రచన రైటింగ్ స్కిల్ అనేది చిన్న చిన్న పారాగ్రాఫ్స్ రాయటం, చిన్న చిన్న ఆన్సర్స్ రాయటం, ఎస్సేస్ రాయటం మెయిన్స్కి చాలా కీలకం అన్నమాట. సడన్గా 4-5 సంవత్సరాలు అసలు రాయకుండా మెయిన్స్ ఎగ్జామ్స్కి వెళ్ళిపోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ముందు ఇప్పటి నుంచి ఎవరైతే సివిల్ సర్వీస్ అనుకున్నారో ఈ స్టేజ్ గురించి ఆలోచించాలి. తర్వాత పర్సనాలిటీ టెస్ట్, అంటే ఓరల్ టెస్ట్ అన్నమాట. దానిలో ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. ఆన్సర్స్ చెప్పే స్కిల్ కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ ఓవర్ నైట్ డెవలప్ అవ్వవు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవుతున్నాం అనుకోగానే, లేదా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతుంటే ముందుగా వాళ్ళకి మనం చెప్పాల్సిన అడ్వైజ్ ఏంటంటే, ఈ 3 స్కిల్స్, ఒక క్వశ్చన్ అర్థం చేసుకోవటం, దాని ఆన్సర్ని గుర్తించగలగటం, లేదా రాంగ్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేసుకోగలగటం, అదేవిధంగా చిన్న చిన్న వ్యాసాలు, చిన్న చిన్న ఆర్టికల్స్ రాయగలగటం. చాలా సందర్భాల్లో ఎంత చదువుకున్న పేరెంట్స్ ఉన్నా, ఈవెన్ పేరెంట్స్ సివిల్ సర్వీసెస్ అయినా సరే, అక్కడ ఏమవుతుందంటే పిల్లలకు వచ్చేసరికి ఆ ఒక్క పేజీలో 4 పారాగ్రాఫ్లు కరెక్ట్గా రాయలేని పరిస్థితి. బీటెక్లు కానీ, లేకపోతే ఏ గ్రాడ్యుయేషన్ చేసినా ఒక 4-5 సంవత్సరాల నుంచి రైటింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఒక పేజ్ సరిగ్గా రాయలేని పరిస్థితి అనమాట. అదేవిధంగా ఇంటర్వ్యూలో కూడా, పర్సనాలిటీ టెస్ట్లో కూడా ఒక విషయాన్ని ప్రయారిటైజ్ చేసి ప్రాపర్గా కాంప్రిహెన్సివ్గా ఇంకొకరి ముందు ప్రజెంట్ చేయటం, ఈ స్కిల్స్ అన్నీ ఇప్పుడు నేర్పించుకోండి. ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నేర్చుకోండి. ఎలిమినేషన్ టెక్నిక్స్ కానీ, మెయిన్స్ డిస్క్రిప్టివ్ రైటింగ్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూలో చక్కగా విషయాన్ని వ్యక్తపరిచే స్కిల్స్ కానీ, ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ ఆన్సర్స్ రాసినా ఈజీగా పాత్ దొరికిపోద్ది అనమాట. దీనికి ఓవర్ నైట్లో దీన్ని డెవలప్ చేసుకోలేం. 1 or 2 years దీన్ని రిగరస్గా ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 స్కిల్స్ని, దీంతో పాటు మన మైండ్ని, మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, రెగ్యులర్ మైండ్కి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ అనమాట. ఎందుకంటే మెంటల్ ఫ్యాకల్టీ కూడా సివిల్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. ఇంబ్యాలెన్స్డ్గా మన మైండ్ ఉండి, కన్ఫ్యూజ్డ్గా మన మైండ్ ఉంటే మెయిన్స్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ ఈజీగా దొరికిపోతాం. ఈవెన్ ఫిలిమ్స్ ఎగ్జామ్లో కూడా టెన్షన్ పడిపోతాం. ఇలా కాకుండా ఫోకస్డ్ బ్యాలెన్స్డ్ మైండ్, దాంతోపాటు స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్, ప్లాన్డ్ ప్రిపరేషన్ ఉంటే ఇట్లాంటి ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. మరి గమనిస్తే సివిల్ సర్వీసెస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ పీపుల్ కాదు. వాళ్ళందరిలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ హౌ టు హ్యాండిల్ ద ఎగ్జామ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎగ్జామ్ హ్యాండిల్ చేయడం లేకపోతే కష్టం. అదేవిధంగా అసలు కంటెంటే లేదనుకోండి, చాలామందిలో ఈ మధ్య గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా చాలా బేసిక్ విషయాల మీద అవగాహన ఉండదు. చాలా బేసిక్ విషయాల మీద కంటెంటే తెలియదు అనమాట. దాంతో ఏమవుతుంది, వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయగలరు, చేయలేరు. చాలా మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండట్లేదు. కాబట్టి రెగ్యులర్ రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకుని, మన చుట్టూ ఏం జరుగుతుంది, మన రాజకీయంగా ఏం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ముందుకెళ్తుంది, మన సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, మన సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఎలా ముందుకెళ్తున్నాం, ప్రపంచం ఎలా ఉంది, భారతదేశం ఎలా ఉంది, అదేవిధంగా సమకాలీనంగా అంటే కాంటెంపరీ అంశాలు ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో, అదేవిధంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో అయినా చాలా అవసరం. దాంతోపాటు చిన్న చిన్న ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్ ప్రాక్టీస్ చేయటం, న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివి దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేయటం, రోజు ఒక 5-10 ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల సెంటెన్స్లు బిల్డప్ చేయటం, ప్రాపర్ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బేసిక్స్, ఈ ఫౌండేషన్ వదిలేసి గాలి మేడలు కట్టడం, నేను సివిల్స్ పాస్ అవుతాను అనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి ముందు వీటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి.